ఏం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరు వచ్చే సమయం కావడంతో వారిని ముఖ ద్వారం నుండి కాకుండా పక్క దూరం నుండి వెళ్ళమన్నాను. బాహో, ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. ప్రతిమానితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంఖ్యలతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు. నా మీద కూడా చేయి వేయిపోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేసిన దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. ఎంత ధైర్యం ఉంటే నా సభని అవమానిస్తావు? తప్పు చేశాడు కాబట్టి సేతుపతి తడబడ్డాడు. నిర్దోషి కాబట్టి దేవసేన నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది. వాడి దోషి అని తేలింది, తల తెగింది. బాహుబలి, నువ్వన్నట్టు సేతుపతే నేరస్తుడు కావచ్చు, కానీ దాన్ని తీర్మానించాల్సింది ఎవరు? శిక్ష అమలు చేయాల్సింది ఎవరు? నువ్వా మహారాజా, లేక నువ్వే మహారాజా అనుకుంటున్నావా? ఆ రోజు సీమంతంలో నీ భార్య నిన్ను మహారాజు కావాలని కోరుకుంది. దాన్ని నెరవేర్చడానికే కదా ఈ దుస్సాహసానికి ఓడికట్టావు. అమ్మా, హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా నీ భార్య మన రాజ్యాంగాన్ని దుర్భాషలాడింది. మహోన్నతమైన మన న్యాయ శాస్త్రాన్ని దూషించింది. తను నోటితో అన్న మాటలకి నువ్వు కత్తితో వత్తాసు పలికావు. మీరిద్దరూ చేసింది రాజద్రోహం. మహామంత్రి, వీళ్ళు చేసిన నేరానికి శిక్ష ఏంటో చెప్పండి. రాజకుటుంబీకులు ఈ తప్పు చేస్తే అంతఃపురం నుండి శాశ్వతంగా వెలివేయబడాలి రాజమాత. అదే అమలు పరచండి. మీరిద్దరూ ఇప్పుడే, ఈ క్షణమే ఉన్న పళంగా కట్టుబట్టలతో ఈ రాజప్రాసాదాన్ని వదిలి వెళ్ళండి. ఒకవైపు నువ్వు నమ్మిన చట్టం, మరొక వైపు నువ్వు నేర్పిన ధర్మం, ఆ రెండింటికి వచ్చిన ఘర్షణలో నువ్వు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపు నిలబడమన్నమ్మా. పదవి పోయినా వెలివేసిన ఈ మాహిష్మతి సేవ కోసం నేనెప్పుడు సంసిద్ధంగానే ఉంటాను. భల్లా, ఈ సమయంలో ఒంటరిగా ఇక్కడేంటి? వీడేంటి ఇక్కడ? మన్నించండి ప్రభు, ఈరోజు తప్పించుకున్నాడు. రేపటి కల్లా వాడి తల నా చేతిలో లేక నీ తల నీ చేతిలో ఉంటుంది. ఓ భల్లా ప్రభు, భల్లా, ఎవరి తల? ఇంకెవరిది? బాహుబలి. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఇప్పుడు ఇంకా దిగజారి హత్య చేయిస్తావా? నువ్వు వాడి భార్యని, దాని కడుపులో బిడ్డని కూడా చంపించేస్తా. అడ్డొస్తే కన్న తండ్రివని కూడా చూడండి. విన్నాను. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఏదైనా అనుకున్నాడంటే చేసే తీరుతాడు. ఈ విషయం వెంటనే బాహుబలి చెప్పాలి. నమ్ముతాడా? బాహుబలికి కల్లా కప్పటం తెలియదు. తన అన్న ఎంత నీచుడు అంటే నమ్మనే నమ్మడు.